నమస్కారం. ఎంఆర్‌న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిపట్నంలోనే మున్సిపల్ షాప్ గ్రౌండ్ నందు కావలి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటుకు రెండవ రోజు కావలి పట్టణంలోనే 5వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు జనిగిర్ల మనోహర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈరోజు మొత్తం 3 జట్లు పోటీ పడ్డాయని విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చివరి మ్యాచ్లో గెలుపొందిన తాళపాలెం జట్టుకు ఆయన అభినందిస్తూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సీల్డ్ మరియు మెడల్ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గ్రౌండ్ని ఇంత నీట్గా తయారు చేసి కావలి క్రికెట్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ద్వారా ఇక్కడ ఈ పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సిద్ధును అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కేసీఏ టోర్నమెంట్ మా సిద్ధు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇలాంటి టోర్నమెంట్లు మరెన్నో చేయాలని, మా సిద్ధు ఆధ్వర్యంలోనే జరగాలని, ఇదంతా మా ఈ సిద్ధు నెత్తి మీద వేసుకొని ఇంత అందంగా చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం అండి. ఇట్లాంటి యూత్ని, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడంలో కానీ, మంచి ఎంపైర్లను పెట్టడంలో కానీ ఇది చాలా అందరికీ ఇది ఒక మార్గదర్శిగా ఉండాలని, అందరూ ఎవరు టాలెంట్ ఎవరు సొత్తు కాదు, ఎవరు టాలెంట్ అయినా ఇక్కడ ప్లే గ్రౌండ్లో ఆడి సత్తా చూపిస్తేనే, ఇట్లాంటి గ్రౌండ్లో ఆడితేనే పై స్థాయికి వెళ్తారు. ఇది చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇట్లాంటి గ్రౌండ్లో ఆడటం కూడా, ఇట్లాంటి గ్రౌండ్ని మా సిద్ధు తీర్చిదిద్దటంలో కూడా మా సిద్ధు పాత్ర చాలా ఉంది. మా సిద్ధు చాలా కష్టపడుతున్నాడు. దీనికి మా సిద్ధుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో రెండవ రోజు జరిగిన మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ తాళపాలెం 11 వర్సెస్ ఇస్లామాబాద్ కాలనీ ఇసుకపల్లి మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఇస్లామాబాద్ కాలనీ వాళ్ళు ఈరోజు గెలిచారు. అలాగే రెండవ మ్యాచ్లో సిపి లైన్స్ వర్సెస్ సుభాష్ చంద్రబోస్ టీం తలపడగా సుభాష్ చంద్రబోస్ 11 గెలుపొందారు. మూడవ మ్యాచ్ పాత పెట్టకుండా 11 వర్సెస్ తాళ్ళపాలెం థండర్స్ తలపడగా తాళ్ళపాలెం థండర్స్ టీము గెలుపొందారు. మూడు మ్యాచ్లు ఈ రోజుకి 3 మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతి మ్యాచ్కి కూడా మంచి ఎంపైర్స్ని నియమించుకొని మంచి మ్యాచ్ నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి మ్యాచ్లో కూడా హోరాహోరా జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ కావలి నియోజకవర్గం నుంచి, చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు కానీ, అలాగే క్రీడాభిమానులు కానీ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటూ ఉన్నారు. చాలా గొప్పగా ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. మేము కూడా అనుకోలేదు. గత ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి ఈ శాప్ గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా కేసీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక టోర్నమెంట్ నిర్వహిస్తే, కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తే ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఈ టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈ మూడవ మ్యాచ్ పాత పెట్టకుండా 11 వర్సెస్ తాళ్ళపాలెం థండర్స్ జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మన రాకేష్ గారు నియమితులయ్యారు. మన కావలి పట్నం 5వ వార్డు ఇన్ఛార్జ్ మన మనోహర్ యాదవ్ గారి తరఫున ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ మ్యాచ్కి చీఫ్ గెస్ట్గా మన మనోహర్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కేసీఏ తరఫున ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించి ఏ ఒక్క టీంకి కూడా ఈ కేసీఏ సపోర్ట్గా ఉండడం అంటూ ఉండదు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి మ్యాచ్ ఆడతారో వాళ్ళకే విజయం లభిస్తూ ఉంది. అట్లాగే ఫైనల్ కూడా ఎవరు కష్టపడి టోర్నమెంట్ ఆడతారో వాళ్ళకే ఫైనల్కి వస్తారు. ఖచ్చితంగా ఎట్లాంటి విపక్షాలు లేకుండా, ఎవరికి అనుకూలంగా కాకుండా అందరికి కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి 64 టీములకు కూడా అనుకూలంగా కష్టపడ్డ టీంకి విజేతగా మేము ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.